నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నెలతల్లి కార్యక్రమానికి స్వాగతం. సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి ఎలాంటి చట్టాలు అందుబాటులో ఉన్నాయి, సేంద్రియ ఉత్పత్తులను ఎగుమతి చేయాలంటే ఎలాంటి సర్టిఫికెట్లు తీసుకోవాలి, బ్రాండింగ్ ఏ విధంగా చేయాలి, అంతర్జాతీయ నియమాలు ఎలా ఉన్నాయి వంటి కీలకమైన అంశాలపై భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి వివరణాత్మక విశ్లేషణను ఇవాల్టి కార్యక్రమంలో చూసేద్దాం పదండి. దేశవ్యాప్తంగా సేంద్రియ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల సంఖ్య ఏటేటా పెరుగుతుంది. రసాయన రహితమైన ఆరోగ్యకరమైన ఆర్గానిక్ ఉత్పత్తులను తినేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తుండటంతో రైతులు ప్రకృతి సేద్యానికి పెద్దపీట వేస్తున్నారు. ప్రపంచంలోనే ప్రకృతి విధానంలో పంటలు సాగు చేస్తున్న రైతుల సంఖ్యాపరంగా చూసుకుంటే భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇక సాగు విస్తీర్ణం పరంగా చూసుకుంటే 9వ స్థానంలో ఉంది. దాదాపు 1,50,00,000 ఎకరాల్లో సేంద్రియ సేద్యం జరుగుతుంది. అందులో 13 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. రసాయన రహిత సేద్యం చేసేందుకు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఆర్గానిక్ రాష్ట్రాలుగా ప్రకటించేసుకున్నాయి. నెలతల్లి వీక్షకులకి నమస్కారం. ఈ రోజున ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆర్గానిక్ ఫార్మింగ్ జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయము, సేంద్రియ వ్యవసాయము, జీరో బడ్జెట్ ఫార్మింగు, ఎన్పిఎం పేరేదైతేనేమి రసాయనిక ఎరువులు, పురుగు మందులు వినియోగించకుండా ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ వ్యవసాయం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఏటేటా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న రైతుల సంఖ్య, ఆర్గానిక్ వ్యవసాయం కొనసాగుతున్న విస్తీర్ణం కూడా ఏటేటా పెరుగుతూ వస్తుంది. మంచి పరిణామమే. ఎందుకంటే ఈ ఎరువులు, పురుగు మందులు వేసి పెంచిన ఆహార ఉత్పత్తులు తినటం వల్ల జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్స్, జిఎం ఫుడ్స్ అంటాం, ఆ జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్స్, హైబ్రిడ్ విత్తనాలు, విత్తనాలతో సాగు చేసిన ఆహార ఉత్పత్తులు తినటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. భూమి యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతింది. సాయిల్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది. ఈ రకరకాల దుష్పరిణామాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరూ ఇప్పుడు ఆర్గానిక్ ఉత్పత్తుల్ని తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎక్కువ మంది ఆర్గానిక్ ఉత్పత్తుల్ని తయారు చేయటము, ఆర్గానిక్ ఉత్పత్తులు పండించే ప్రయత్నం జరుగుతుంది. ఇది మంచి పరిణామం. కానీ ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పుడు ఆ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంట ఏదైతే ఉందో ఆ ఉత్పత్తుల్ని మార్కెట్లో అమ్ముకోవాలనుకున్నట్లయితే కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి చట్టాలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు చాలామంది కూడా తమకున్న కొద్ది గొప్ప భూమిలో ఆర్గానిక్ వ్యవసాయం చేసే ప్రయత్నం, అట్లా పండించిన ఉత్పత్తుల్ని మార్కెట్లో అమ్ముకునే ప్రయత్నం. ఆర్గానిక్ ఉత్పత్తులకి మామూలు వాటికంటే రేట్ ఎక్కువ ఉంటుంది. కానీ మరి ఇలా ఆర్గానిక్ ఉత్పత్తి కింద అమ్మాలి అంటే ఎట్లాంటి సర్టిఫికేట్లు తీసుకోవాలి, ఎలాంటి లోగోలు దాని మీద ముద్రించాల్సి ఉంటుంది, దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు ఏమైనా చేశాయా, అంతర్జాతీయ నియమాలు ఏం చెప్తున్నాయి? పెద్ద ఎత్తున ఆర్గానిక్ ఉత్పత్తుల్ని వేరే దేశాలకు పంపే ప్రయత్నం కూడా భారతదేశం చేస్తుంది. ఇటీవల లెక్కల ప్రకారం చూస్తే దాదాపుగా 13 లక్షల మెట్రిక్ టన్నుల ఆర్గానిక్ ఉత్పత్తులు వేరే దేశాలకు ఎగుమతి చేస్తున్న ప్రతి సంవత్సరం 1.35 మిలియన్ మెట్రిక్ టన్స్ అంత ఉత్పత్తి, ఆర్గానిక్ ఉత్పత్తులు వేరే దేశాలకు మనం పంపుతున్నాం. అంతేకాదు ప్రపంచంలోనే ప్రకృతి వ్యవసాయము లేదా సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతుల సంఖ్యాపరంగా చూసినట్లయితే మనం ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో ఉంది భారతదేశం. విస్తీర్ణం వారీగా చూసినట్లయితే ఆర్గానిక్ వ్యవసాయం జరుగుతున్న విస్తీర్ణం ప్రకారం చూస్తే ప్రపంచంలో మనది 9వ స్థానం. దాదాపుగా 1,50,00,000 ఎకరాలలో ఆర్గానిక్ వ్యవసాయం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మనం తెలుసుకోవాల్సింది, రైతులకు సంబంధించిన చట్టాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించి ఎలాంటి చట్టాలు ఉన్నాయి, ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తుల్ని అమ్ముకోవాలనుకున్నట్లయితే ఎలాంటి సర్టిఫికెట్ తీసుకోవాలి, ఆ ఉత్పత్తుల మీద ఎలాంటి బ్రాండింగు, ఎలాంటి లోగోలు ఉంటే మనం దేశం లోపల విక్రయించడానికి కానీ దేశం బయటకు ఎక్స్పోర్ట్ చేయడానికి వీలవుతుంది అనే అంశాలని ఈరోజు తెలుసుకుందాం.
సేంద్రియ సేద్యానికి సంబంధించి అందుబాటులో ఉన్న 3 కీలకమైన చట్టాలు ఏమిటి? ప్రత్యేకంగా సేంద్రియ సేద్యం కోసమే వీటిని రూపొందించారా? ఈ చట్టాల్లో ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయి? సేంద్రియ ఉత్పత్తులకు సంబంధించి అమలులో ఉన్న నేషనల్ స్టాండర్డ్స్ ఏమిటి? సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకోవడం కోసం ఏర్పాటైన వ్యవస్థ ఏమిటి? నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సేంద్రియ వ్యవసాయం ఏదైతే ఉందో 3 కీలకమైన చట్టాలు దీనికి సంబంధించి ఉన్నాయి. దీనికోసమే చేసిన చట్టాలు లేవు, కానీ దానికి సంబంధించి ఒక 3 కీలక వ్యవసాయం మార్కెటింగ్ సంబంధించి ఉన్న ఏవైతే కీలక 3 చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల కింద ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించిన నియమ నిబంధనలు రూపొందించబడ్డాయి. అందులో మొట్టమొదటిది వ్యవసాయ ఉత్పత్తుల గ్రేడింగు మరియు మార్కెటింగ్ చట్టం 1937, స్వాతంత్రం రాకముందు రూపొందించిన చట్టం. అప్పటి ప్రకృతి వ్యవసాయం లేదు, కానీ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్కు గ్రేడింగ్ సంబంధించిన నియమాలు ఈ చట్టంలో ఉన్నాయి. దాన్ని అగ్రికల్చర్ ప్రొడ్యూస్ గ్రేడింగ్ అండ్ మార్కెటింగ్ యాక్ట్ 1937 అంటాం. ఈ చట్టం కింద 2009లో కొన్ని ప్రత్యేకమైన నియమాలు రూపొందించబడ్డాయి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి. దాన్ని మనం ఆర్గానిక్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ గ్రేడింగ్ అండ్ మార్కెటింగ్ రూల్స్ 2009 అంటాం. 2009లో వచ్చిన ఆర్గానిక్ వ్యవసాయ నిబంధనలు. దీంట్లో కొన్ని చిన్న చిన్న మార్పులు 2011లో చేయడం జరిగింది ఈ నియమాలలో. ఇది ఒక చట్టము ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించి. ఈ చట్టంలో ఏమున్నాయి అనే అంశం మళ్ళీ చర్చిద్దాం. ముందు చట్టాలు ఏమున్నాయో చూసి ఆ చట్టంలో ఉన్న నిబంధనల గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొట్టమొదటిది అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ గ్రేడింగ్ అండ్ మార్కెటింగ్ యాక్ట్ 1937 కింద 2009లో 2011లో రూపొందించబడిన నియమాలు. వాటినే మనం ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ గ్రేడింగ్ అండ్ మార్కెటింగ్ రూల్స్ అంటాం. ఇక రెండవది అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్. ఇది 1985లో కేంద్రం చేసిన చట్టం. అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 1985. ఈ చట్టం కింద ఎపెడా అనే ఒక అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఈ చట్టం కింద ఏర్పాటైంది. ఈ అథారిటీనే వేరే దేశాలకి కనుక మనం ఆర్గానిక్ ఉత్పత్తుల్ని ఎగుమతి చేయాలి అంటే సర్టిఫికేట్ జారీ చేసే అథారిటీ ఈ ఎపెడా అనే అథారిటీ. ఇది ఇప్పుడు నేను చెప్పిన 1985లో వచ్చిన చట్టం కింద ఏర్పాటు చేయబడింది. ఇది రెండవ చట్టము ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించి మనం తెలుసుకోవాల్సింది. ఇక మూడవది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006. 2006లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ చట్టం చేయడం జరిగింది. ఈ చట్టం కింద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఈ సంస్థనే సర్టిఫికేట్లు జారీ చేస్తుంది. సేఫ్ ఫుడ్డా కాదా, దీన్ని విక్రయించవచ్చా లేదా అనే నిర్ణయాలు కూడా ఈ ఫుడ్ సేఫ్టీ అథారిటీ తీసుకుంటుంది. ఆ లోగో ఉన్న ఆహార ఉత్పత్తుల్ని మనము విక్రయించాల్సి ఉంటుంది. ఈ చట్టం కిందనే 2017లో ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించి ఆర్గానిక్ ఉత్పత్తులకు సంబంధించిన నియమాలు వచ్చాయి. దాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ ఆర్గానిక్ ఫుడ్స్ రెగ్యులేషన్ 2017 అంటాం. అంటే ఆర్గానిక్ ఉత్పత్తులకు సంబంధించిన రెగ్యులేషను 2017లో రూపొందించడం జరిగింది. ఇవి 3 చట్టాలు. దీంతో పాటుగా ఈ భారతదేశంలో ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించి ఎలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలో నిర్ణయం చేస్తూ ఒక నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ ఆర్గానిక్ ప్రోడక్ట్ పేరుతోటి కేంద్రమే ఒక డాక్యుమెంట్ తయారు చేసింది. నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటే ఆర్గానిక్ ఉత్పత్తులు ఏ స్టాండర్డ్లో ఉండాలి, వాటికి సంబంధించిన నియమాలు ఏంటి అని దీంట్లో ఉంటాయి. ఇది నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ భాగంగా ఈ స్టాండర్డ్స్ని రూపొందించడం జరిగింది. ఈ రోజున ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించి ఈ కీలకమైన చట్టాలు నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఒక 3 చట్టాలు, ఆ 3 చట్టాల కింద వచ్చిన నియమాలు, దాంతోపాటుగా నేషనల్ స్టాండర్డ్స్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం రూపొందించిందో అవి కూడా అమల్లో ఉన్నాయి. నేలతల్లి కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. నేలతల్లి
ఇవాళ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. భారతదేశంలో సేంద్రియ ఉత్పత్తులను విక్రయించాలంటే తప్పనిసరిగా వారి ఉత్పత్తుల మీద లోగో ముద్రించాల్సి ఉంటుంది. ఈ లోగో ఉంటేనే ఆర్గానిక్ ఉత్పత్తులను అమ్మడానికి వీలవుతుంది. అసలు లోగోలేమిటి, వాటిని ఎలా పొందాలి వంటి వివరాలతో పాటు రైతే నేరుగా అమ్మితే లోగో ముద్రణ తప్పనిసరా అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైతే సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తున్నారో, సేంద్రియ ఉత్పత్తులను విక్రయిస్తున్నారో వాళ్ళు సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకోవడానికి అనువుగా కూడా ఒక వ్యవస్థ రూపకల్పన జరిగింది. దాన్ని PGS ఇండియా అంటారు. పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ ఆఫ్ ఇండియా పేరుతోటి ఈ వేరే అథారిటీ గవర్నమెంట్కి వెళ్లకుండానే ఎవరైతే సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకు గ్రూప్గా ఏర్పడి తమ ఉత్పత్తులకి తామే సర్టిఫికేట్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించిన నిబంధనలు అర్థం కావాలంటే ఇవన్నీ చూడాలి. ఈ చట్టాల లోతులోకి, ఈ నిబంధనల లోతులోకి మరొక వారం మనం వెళ్దాం. కానీ ఈ రోజున మన చర్చ దేనిగా ఎంతవరకు పరిమితం అంటే, భారతదేశంలో ఎవరైనా సేంద్రియ ఉత్పత్తుల్ని విక్రయించాలి అంటే తప్పకుండా వాళ్ళ ఉత్పత్తుల మీద ఒక లోగో ముద్రించాల్సి ఉంటుంది. భారతదేశం లోపల విక్రయిస్తే ఒక లోగో, భారతదేశం బయట గనక ఆర్గానిక్ ఉత్పత్తుల్ని విక్రయించినట్లయితే మరొక లోగో ముద్రించాల్సి ఉంటుంది. ఈ లోగోల గురించే మనం మాట్లాడదాం. ఈ లోగోలు ఉంటేనే వాటిని మనం మార్కెట్లో ఆర్గానిక్ ఉత్పత్తులుగా అమ్మగలుగుతాం. ఆ లోగో కనుక లేకపోతే వాటిని మనం ఆర్గానిక్ ఉత్పత్తులుగా విక్రయించడానికి వీలు లేదు. ఈ లోగోలు ఏంటి, ఆ లోగోలు పొందడానికి ఏం చేయాలి అనేది మనం ఈ రోజున చర్చిద్దాం. దాంతోపాటుగా రైతులు కనుక నేరుగా తమ ఉత్పత్తుల్ని కన్జ్యూమర్కి విక్రయించినట్లయితే వారికి ఈ లోగోలు తీసుకోవాల్సిన అవసరం లేదు, మినహాయింపు ఉంది. అందరి రైతులకు కాదు, ఎవరైతే నేరుగా తమ సేంద్రియ ఉత్పత్తుల్ని విక్రయిస్తారో, అదేవిధంగా సంవత్సరం యొక్క టర్నోవర్ 12 లక్షలకు మించకుండా ఎవరైతే ఉంటున్నారో అలాంటి రైతులు ఈ లోగోలు ఏవి అవసరం లేకుండానే వాళ్ళ ఉత్పత్తుల్ని అమ్మడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున మనం ఆ లోగోలు ఏంటి, వాటిని ఎట్లా పొందాలి అనే అంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు ఏవైతే చూస్తున్నారో ఇవి ఆర్గానిక్ ఉత్పత్తుల మీద ఉండాల్సిన లోగోలు. ఈ మొదటి లోగో ఏదైతే కనబడుతుందో జైవిక్ భారత్ అని, ఇది ప్రతి ఆర్గానిక్ ఉత్పత్తి మీద తప్పకుండా ఉండాల్సింది. దాంతో పాటుగా ఇక్కడ మీకు కనపడుతున్న 2 లోగోస్లో ఒకటి PGS ఇండియా లోగో ఉంది బ్లూ కలర్లో, అది కానీ దాని పక్కన ఉన్న ఇండియా ఆర్గానిక్ మార్గ్ అని ఒక లోగో ఉంటుంది. ఇందులో కానీ ఈ 2 లోగోలలో ఏదో ఒకటి తప్పనిసరిగా ఉండాలి. ఈ జైవిక్ భారత్ అనే లోగో భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న సేంద్రియ ఉత్పత్తుల యొక్క ప్రత్యేకమైన మార్కు. దేశం బయట విక్రయించినా, దేశం లోపల ఆర్గానిక్ ఉత్పత్తులను విక్రయించినా సరే ఇప్పుడు నేను చూపిస్తున్న జైవిక్ భారత్ లోగో ఉండాలి. దాంతోపాటుగా భారతదేశంలో సేంద్రియ ఉత్పత్తుల సర్టిఫికేషన్ 2 విధానంగా జరుగుతుంది. ఒకటి ప్రభుత్వ ఏజెన్సీలు జారీ చేసే సర్టిఫికెట్, దాన్నే ఇండియా ఆర్గానిక్ మార్క్ అంటాం. ఇది వేరే దేశాలకి ఇక్కడ నుంచి సేంద్రియ ఉత్పత్తులను పంపాలంటే తప్పకుండా ఇండియా ఆర్గానిక్ మార్క్ ఉండాల్సిందే. అదే కనుక భారతదేశం లోపల విక్రయించాలి అంటే కనుక PGS ఇండియా ఆర్గానిక్ మార్క్ అని ఒకటి ఉంటుంది. ఈ లోగో సరిపోతుంది. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఇండియా ఆర్గానిక్ అనే ఒక లోగో కానీ లేదా PGS ఇండియా ఆర్గానిక్ అనే లోగో కానీ రెండిట్లో ఏదో ఒకటి తప్పనిసరిగా ఉండాలి. ఈ 2 లోగోలతో పాటుగా జైవిక్ భారత్ లోగోని ముద్రించాల్సి ఉంటుంది. అది భారతదేశం యొక్క ఆర్గానిక్ ఉత్పత్తులు అని చెప్పడానికి ఒక ప్రత్యేక గుర్తింపు. భారతదేశంలోనే సేంద్రియ ఉత్పత్తులను విక్రయించాలంటే PGS ఇండియా ఆర్గానిక్ లోగో తప్పనిసరిగా ఉండాలి. అదే ఇతర దేశాలకు సేంద్రియ పంట ఉత్పత్తులను ఎగుమతి చేయాలనుకుంటే ఇండియా ఆర్గానిక్ మార్క్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే 25 లక్షల ఎకరాల్లో సాగవుతున్న ఆర్గానిక్ పంటకు ఈ మార్క్ ఉంది. 15 లక్షల మంది రైతులు సేంద్రియ సాగు చేస్తూ పంటలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మరి ఎగుమతి చేసేప్పుడు ఇండియా ఆర్గానిక్ మార్క్ పొందాలంటే ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి? అదేవిధంగా PGS ఇండియా ఆర్గానిక్ లోగోను ఎలా పొందాలి? రీజనల్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి? సర్టిఫికేట్ పొందేందుకు ఎలాంటి షరతులు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 2 పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిలో సర్టిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆర్గానిక్ ఉత్పత్తులకి. ఒకటి అపెడాకి దరఖాస్తు పెట్టుకొని
ఇండియా ఆర్గానిక్ మార్క్ అనే ఒక లోగోనన్నా పొందాలి, ఆ సర్టిఫికేషన్ అన్నా పొందాలి, లేదా పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ ఆఫ్ ఇండియా కింద పీజీఎస్ ఇండియా సర్టిఫికేషన్ ఆ లోగోనన్నా పొందాల్సి ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒక లోగో ఉంటేనే ఆర్గానిక్ ఉత్పత్తుల్ని విక్రయించడానికి వీలు పడుతుంది. ఈ పీజీఎస్ ఇండియా వ్యవస్థ కింద, పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ ఆఫ్ ఇండియా, ఈ వ్యవస్థ కింద ఆర్గానిక్ ఉత్పత్తులకు లోగోలు జారీ చేయడం కోసం, సర్టిఫికెట్లు ఇవ్వడం కోసం, ఆర్గానిక్ ఉత్పత్తుల స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం కోసం నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఏర్పాటు చేయబడింది. ఈ నేషనల్ సెంటర్తో పాటుగా ఒక 6 రీజనల్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ రీజనల్ సెంటర్స్ ఆధ్వర్యంలో, ఈ నేషనల్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ పార్టిసిపేటరీ పద్ధతిలో ఆర్గానిక్ ఉత్పత్తులకి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీని ప్రత్యేకత ఏంటంటే, ఇది ఆర్గానిక్ ఉత్పత్తి అని ప్రభుత్వం చెప్పే బదులుగా చుట్టుపక్కల ఉన్న రైతులు, ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న రైతులు, అందులో ఉన్న స్టేక్ హోల్డర్సే దానికి సర్టిఫికేషన్ జారీ చేసుకుంటారు. ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ కొంతమంది గ్రూపుగా ఏర్పడి ఏదైతే ఆర్గానిక్ వ్యవసాయం చేస్తారో వాళ్ళు ఆ సేంద్రియ ఉత్పత్తులు ఎక్కడైతే అమ్ముతున్నారో మిగతా ఆ స్టేక్ హోల్డర్స్ అందరి యొక్క భాగస్వామ్యంతో ఫలానా ఉత్పత్తి ఆర్గానిక్ ఉత్పత్తి అని చెప్పి సెల్ఫ్ సర్టిఫికేషన్ జారీ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ వ్యవస్థ కింద ఆర్గానిక్ ఉత్పత్తిగా ఈ పీజీఎస్ ఇండియా లోగో పొందాలి, సర్టిఫికేట్ పొందడం కోసం దరఖాస్తు పెట్టుకోవడానికి దాదాపుగా దేశవ్యాప్తంగా 562 రీజనల్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఏదో ఒక కౌన్సిల్కి దరఖాస్తు పెట్టుకోవాలి. తెలంగాణలోనే అలా సర్టిఫికేట్ జారీ చేయడం కోసం 3 గుర్తింపు పొందిన సంస్థలు ఉన్నాయి. వాళ్ళకి దరఖాస్తు పెట్టుకొని కూడా ఇది ఆర్గానిక్ ఉత్పత్తి అనే సర్టిఫికేషన్ పొందొచ్చు. నేను ఇంతకుముందు ఏదైతే ఒక లోగో చూపించానో, పీజీఎస్ ఇండియా లోగో ఏదైతే ఉందో, పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ అంటామో, ఆ లోగో పొందడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఈ పీజీఎస్ ఇండియా వ్యవస్థ ద్వారా ఒక సర్టిఫికేషన్ వస్తుందో ఆర్గానిక్ ఉత్పత్తి అని, ఈ ఫుడ్ సేఫ్టీ అథారిటీ కింద ఇది సరిపోతుంది. దీని ఆధారంగా మనం FSSAI లోగోను కూడా ముద్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆహార ఉత్పత్తులను చూసినట్లయితే మీకు ఒక లోగో కనపడుతూ ఉంటుంది, FSSAI అండ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా లోగో, దాని కింద లైసెన్స్ నంబర్ ఉంటుంది. అది కనుక ఆర్గానిక్ ఉత్పత్తి అయినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఇండియా ఆర్గానిక్, పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ అనే ఒక మార్క్ కనపడుతుంది, ఒక లోగో కనపడుతుంది. దీంతో పాటుగా నేను మొదట్లో ప్రస్తావించినట్టుగా జైవిక్ భారత్ లోగోను కూడా ముద్రించాల్సి ఉంటుంది. ఈ 2 లోగోలు ఉన్నాయి అంటే అది ఆర్గానిక్ ఉత్పత్తి అని అర్థం. ఒకవేళ ఇదే ఉత్పత్తిని కనుక ఇతర దేశాలలో విక్రయించాలి అంటే పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ మార్కు సరిపోదు, ఇండియా ఆర్గానిక్ మార్క్ పొందాల్సి ఉంటుంది. ఇక ఈ పీజీఎస్ ఇండియా మార్క్ ఏదైతే ఉందో దాంట్లో బ్లూ కలర్ సింబల్ కనపడితేనేమో అది పూర్తిగా ఆర్గానిక్ అని అర్థం. దాని కాకుండా ఆరెంజ్ కలర్ బాల్ కనపడుతుంది దానిపైన అంటే అది ఆర్గానిక్ ఇంకా పూర్తి కాలేదు, ఆర్గానిక్గా మారుతున్న భూమిలో పండిస్తున్న లోగో. పీజీఎస్ ఇండియా ఆర్గానిక్కి 2 రకాల లోగోలు ఉన్నాయి. ఒకటి పైన బ్లూ కలర్ కనపడుతున్నది, రెండవది ఆరెంజ్ కలర్ కనపడుతున్నది. బ్లూ కలర్ కనపడుతుంది అంటే అది పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పండించిన పంట అని అర్థం. ఒకవేళ అదే కనుక ఆరెంజ్ కలర్ బాల్లో కనపడుతుంది అంటే ఇంకా అది పూర్తిగా సేంద్రియ ఉత్పత్తిగా కాదు, సేంద్రియ పద్ధతిలో పండించడానికి ప్రయత్నం జరుగుతుంది, సేఫ్ ఫుడ్ మాత్రమని అర్థం, కానీ అది ఆర్గానిక్ ఫుడ్ అని అర్థం కాదు. ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇండియా ఆర్గానిక్ మార్క్ రావాలి అంటే కనుక ఎపెడాకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎపెడాకి కానీ ఎపెడా ఆధ్వర్యంలో కొన్ని 29 రీజనల్ సెంటర్స్ ఉన్నాయి. దానికి కూడా సర్టిఫికేషన్ బాడీస్ ఉన్నాయి, ఒక 29 సర్టిఫికేషన్ బాడీస్ ఉన్నాయి. వారికి దరఖాస్తు చేసుకున్నట్లయితే ప్రాసెస్ చేసి ఇండియా ఆర్గానిక్ లోగోని జారీ చేయడం జరుగుతుంది. ఆ లోగో ముద్రించుకోవడానికి ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ వచ్చింది అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ చట్టం కింద అది క్లియరెన్స్ ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఇండియా లోగోని ముద్రించవచ్చు. అదేవిధంగా ఏదైతే భారతదేశం యొక్క ఆర్గానిక్ ఉత్పత్తులకు సంబంధించి ప్రత్యేకమైన లోగో ఉందో, జైవిక్ భారత్ లోగో, దాన్ని కూడా ముద్రించడానికి అవకాశం ఉంటుంది. అంటే భారతదేశంలో ఈ రోజున ఎవరైనా రైతు తమ భూమిలో సేంద్రియ వ్యవసాయం చేసి ఆ సేంద్రియ ఉత్పత్తులుగా మార్కెట్లో అమ్మదలుచుకుంటే, సేంద్రియ వ్యవసాయం చేసి కూడా ఆ ఉత్పత్తులు మామూలు ఉత్పత్తులుగా అమ్మాలి అంటే ఇబ్బంది ఏమీ లేదు, మిగతా నియమాలు వర్తిస్తాయి.
కానీ వాటినే కనుక ఆర్గానిక్ ఉత్పత్తులుగా అమ్మదలుచుకుంటే మాత్రం ఈ రెండిట్లో ఏదో ఒక లోగోని పొందాల్సి ఉంటుంది, రెండిట్లో ఏదో ఒక రకమైన సర్టిఫికేషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేయదలుచుకుంటేనేమో ఇండియా ఆర్గానిక్ మార్కు, భారతదేశంలో మాత్రం విక్రయించదలుచుకుంటే పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ మార్కుని పొందాలి. ఒకవేళ ఈ 2 సర్టిఫికేట్స్ పొందకుండా మేము విక్రయించుకోవచ్చా అనే అనుమానం కనుక ఉంటే విక్రయించుకోవచ్చు. రైతులు నేరుగా వినియోగదారులకి తమ ఆర్గానిక్ ఉత్పత్తుల్ని అమ్మడానికి అవకాశం ఉంది. అలా నేరుగా అమ్మినప్పుడు ఇలాంటి సర్టిఫికేషన్లు కానీ ఇలాంటి లోగోలు ముద్రించడం కానీ అవసరం లేదు, నేరుగా విక్రయించవచ్చు. కానీ షరతు ఏంటంటే సంవత్సరానికి 12 లక్షల కంటే ఎక్కువ టర్నోవర్ ఉంటే కనుక తప్పకుండా సర్టిఫికేట్ తీసుకోవాలి ఒకటి. రెండోది అది నేరుగానే విక్రయించాలి. మళ్ళీ ఈ ఉత్పత్తులు ఇంకెవరో కొని వాళ్ళు మళ్ళీ కన్స్యూమర్లకు అమ్మినట్లయితే, వినియోగదారులకు అమ్మినట్లయితే సర్టిఫికేట్ తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. నెలతల్లి కార్యక్రమంలో మరో చిన్న విరామం. నెలతల్లి కార్యక్రమానికి పునఃస్వాగతం. సేంద్రియ విధానంలో పంటలు పండించడం ఒకెత్తైతే వాటిని మార్కెట్లో విక్రయించడం మరో ఎత్తు. సేద్యం రైతుకు సులువైన విషయమే అయినా మార్కెటింగ్ చేసే మెలకువలు తెలియక ఆశించిన ధరకు పంట ఉత్పత్తులను అమ్ముకోలేకపోతున్నాడు. రైతు పంటలు పండించడం మాత్రమే కాదు, సొంతంగా పంటను అమ్ముకునే విధానాన్ని తెలుసుకోవాలంటున్నారు సునీల్ కుమార్ గారు. రైతు స్వయంగా అమ్ముకోగలిగితే సేద్యంలో లాభాలు పొందవచ్చంటున్నారు. ప్రకృతి వ్యవసాయం చేయటం ఒక ఎత్తైతే ఆ విధంగా పండించిన ఉత్పత్తుల్ని తగిన విలువకి మార్కెట్లో అమ్ముకోగలగటం కూడా ఇంకొక ఇంపార్టెంట్ అంశం, చాలా కీలకమైన అంశం కూడా. చాలామంది ప్రకృతి వ్యవసాయం చేసినా వాటిని ఆశించిన ధరకు అమ్మలేకపోవటం వల్ల మళ్ళీ రసాయనిక ఎరువులతో వ్యవసాయానికి మలుతున్నారు. ఎందుకంటే ఒకసారి దాని సేంద్రియ వ్యవసాయం కోసం మొదలుపెట్టినప్పుడు ఇంతకు మునుపు వచ్చే ఉత్పత్తి రాదు, కొంత తగ్గుతుంది, దిగుబడి కొంచెం తగ్గుతుంది. ఆ సాయిల్ పూర్తిగా ఆర్గానిక్గా మారి పూర్తి స్థాయిలో ఆర్గానిక్ ఉత్పత్తులు అమ్మడానికి కొంత సమయం పడుతుంది. 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు సమయం పడుతుంది ఒక భూమిలో పండించిన పంట పూర్తి ఆర్గానిక్ సర్టిఫికేషన్ పొందడానికి. ఎందుకంటే ఏదైతే మనం రసాయనిక ఎరువులు వాడతామో వాటి అవశేషాలు అందులో భూమిలో మిగిలిపోయి ఉంటాయి, పూర్తిగా తొలగిపోయి ఆ భూమిలో పండించిన పంట పూర్తి సేంద్రియ పంటగా ప్రకటించాలంటే కొంత సమయం పడుతుంది. అంతేకాకుండా ఎరువులు పురుగు మందులు వేసినప్పుడు వచ్చే దిగుబడి కంటే కొంత తక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది సేంద్రియ వ్యవసాయం చేసినప్పుడు. కానీ సేంద్రియ ఉత్పత్తులకి మార్కెట్లో చాలా ఎక్కువ విలువ ఉంటుంది. ఇతర దేశాలకు కనుక వాటిని ఎక్స్పోర్ట్ చేస్తే ఇక్కడ దానికంటే ఇంకా ఎక్కువ లాభాలు పొందడానికి రైతుకు అవకాశం ఉంటుంది. కానీ రైతు పండించడమే తెలుసు, దాన్ని మార్కెట్ చేసుకోవటం రాదు. మామూలు ఉత్పత్తుల్ని పోయి మార్కెట్లో అమ్ముకున్నప్పుడే ఎన్నో కష్టాలు, ఎన్నో చిక్కుముళ్ళు. అలాంటిది సేంద్రియ ఉత్పత్తుల్ని ఇలాంటి సర్టిఫికేషన్స్ అవి తెచ్చుకొని అమ్మాలంటే ఇబ్బందులు ఉంటాయి. అసలు ముందుగా అవగాహన ఉండదు. ఈ నేపథ్యంలో చాలామంది చదువుకున్న వాళ్ళు, పట్టణాలలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా ఈ రోజున సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు, పోయి వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు కూడా రైతుల్లో కూడా చాలా చైతన్యం వస్తుంది. చాలామంది రైతులు కూడా తమ భూమిలో ఆర్గానిక్ వ్యవసాయం చేసే పద్ధతుల్ని అవలంబిస్తున్నారు, వ్యవసాయం ప్రయత్నం చేస్తున్నారు. లక్షల ఎకరాల్లో ఈ రోజున సేంద్రియ వ్యవసాయం జరుగుతుంది. ఇప్పుడు కనుక మీరు వ్యవసాయం చేయడంతో పాటుగా ఆ పంటని మార్కెట్లో సరైన రేటుకు అమ్ముకునే అవకాశాలు చూసుకొని అలా చేయగలిగితే మరింత లాభాలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మార్కెట్లో విక్రయించాలనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ప్రకారము అవి సేంద్రియ ఉత్పత్తులు అనే ఒక ప్రత్యేక గుర్తింపుని కనుక మనం తెచ్చుకోగలిగితే ₹4 ఎక్కువ ధరకి వాటిని అమ్మడానికి అవకాశం ఉంటుంది. దాన్ని పెద్ద ఎత్తున అంతర్జాతీయ మార్కెట్లో కూడా అమ్ముకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్గానిక్ ఉత్పత్తుల యొక్క డిమాండ్ చాలా పెరిగిపోయింది. ఆ నేపథ్యంలో వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నట్లయితే నేను ఇప్పటిదాకా మాట్లాడుతూ వస్తున్న సర్టిఫికేషన్ కోసం రైతులు ప్రయత్నం చేయాలి. చాలా సింపుల్ పద్ధతులే ఉన్నాయి. మన దేశంలోనే విక్రయించుకోవాల్సి వస్తే మన రైతులందరే కలిసి ఒక గ్రూపుగా ఉండి స్థానికంగా ఉన్న సంస్థల ద్వారానే సెల్ఫ్ సర్టిఫికేషన్ తెచ్చుకోవడానికి ఈ పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ సర్టిఫికేషను, ఆర్గానిక్ లోగో వేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దీని మీద కొంత అవగాహన పెంపొందించుకుంటే సరిపోతుంది. ఇది
మన ఆహార ఉత్పత్తులు ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం సర్టిఫికేషన్ ఏ విధంగా పొందాలి అని. కానీ ఇంకొన్ని లోతైన నియమాలు ఉన్నాయి. ఎలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి, అది కనుక ఆర్గానిక్ ఉత్పత్తి అని చెప్పాలి అంటే ఏ విధమైన స్టాండర్డ్స్ ఉన్నాయి, రూల్స్ ఏం చెప్తున్నాయి. మరీ ముఖ్యంగా నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఏవైతే ఉన్నాయో, జాతీయ నియమాలు ఏవైతే ఉన్నాయో అందులో ఏముంది, గ్రేడింగ్ అండ్ మార్కెటింగ్ చట్టంలో ఏముంది, ఫుడ్ సేఫ్టీ చట్టంలో ఏముంది, అపెడా నియమాలు ఏం చెప్తున్నాయి, ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయాన్ని, సేంద్రియ వ్యవసాయాన్ని, నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ ద్వారా వ్యవసాయం చేయడాన్ని ప్రోత్సహించడానికి ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి అనే అంశాలను కూడా మనం వచ్చే వారం తెలుసుకుందాం. ఇవి ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించిన నియమాలు, నిబంధనలు. వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. సాగు చట్టాలు, సమస్యల పరిష్కారం, అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.